హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను కదా, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఇంట్లో గ్యాస్ అయితే క్లీన్ చేస్తాం కదా, అలాగే బర్నాలు క్లీన్ చేయకుండా వదిలేస్తాం. అవి మసి పెట్టేస్తూ ఉంటాయి. చూడడానికైతే కంగాలుగా కనిపిస్తుంది కదా. ఇలా క్లీన్ చేశారే అనుకోండి, చక్కగా నీట్గా అయితే కనిపిస్తాయి బర్నాలు. నేనైతే హార్పిక్ అయితే తీసుకున్నాను. పాత బ్రష్ ఉంటుంది కదా, పాత బ్రష్ తీసుకున్నాను. అలాగే మనం వేస్ట్గా పడేస్తాం కదా పెళ్ళెం, ఆ పెళ్ళెం అయితే తీసుకున్నాను. మనం వాడే పళ్ళెం అయితే తీసుకోకూడదు. ఎందుకంటే లాస్ట్లో చూపిస్తాను పళ్ళెం అయితే ఎలా అయిపోతుందో. మనం వేస్ట్గా పడేస్తాం కదా, ఆ పళ్ళెమే తీసుకోండి. నేనైతే బర్నాలు తీసుకొని దాని మీద హార్పిక్ అయితే వేస్తున్నాను. హార్పిక్ అయితే బర్నాల మీద నానేటట్టు వేసి 5 నిమిషాల పాటు అయితే ఉంచాలి. నేనైతే ఉంచలేదు 5 నిమిషాలు, వీడియో తీస్తున్నాను కదా, అందుకని నేనైతే వెంటనే రఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత క్లీన్గా వస్తుందో. మీరు చేయాలి అనుకుంటే 5 మినిట్స్ ఉంచండి, అప్పుడే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. చూడండి ఎంత చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుందో రఫ్ చేయగానే. మీరు వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ప్లీజ్ అండి, లైక్ మాత్రం చేయండి. మనకైతే ఈ టిప్ తెలిసింది కదా, మనం రోజు గ్యాస్ వాడుతూ ఉంటాం కదా, మసి పెట్టేస్తుంది. అలా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి నీట్గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇలా మసి పెట్టేసినప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మన గ్యాస్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి నేనైతే అలా అలా రఫ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి చాలా నీట్గా ఉంది కదా. ఒకసారి పళ్ళెం చూసారా, పళ్ళెం అయితే ఎలా అయిపోయిందో. అందుకే వేస్ట్గా పడేసిన పళ్ళెం తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్నామే అనుకోండి, మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది. మనము మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ పళ్ళాన్ని మళ్ళీ వాడుకోవాలి. చూసారు కదా, పళ్ళెం అయితే అలాగా అయిపోయిందో. ఆ బర్నాలకి ఉండే అదంతా పెళ్ళానికి పట్టేసింది. చూడండి నేనైతే రబ్ చేసేసాను, ఎలా వచ్చేసిందో. చూడండి పళ్ళెం అయితే ఎలా అయిపోయిందో. నేనైతే గ్లౌజులు అయితే నా దగ్గర లేవు, అందుకే నేనైతే సాక్సులు అయితే వేసుకున్నాను. పళ్ళెం అలా అయిపోయింది, చేతులకు కూడా అలాగనే వస్తుంది కదా, అందుకే మీరు కూడా గ్లౌజులు ఉంటే వేసుకోండి, లేదంటే షూ ఉంటుంది కదా వాడే సాక్సులకి, అవైతే వేసుకోండి. చూడండి నేనైతే కడిగి మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎలా అయితే నీట్గా వచ్చింది కదా. రెండోది కూడా ఒకసారి కడిగి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో. బాగుంది కదా, రిజల్ట్ అయితే కనిపిస్తుంది కదా. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు నేను పెట్టే వీడియో అర్థమవుతుంది. బాగుంది కదా. చూడండి పళ్ళెం అయితే అలా అయిపోయింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి.